హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే ట్యూస్డే నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. మార్నింగ్ 6 to 9 AM రొటీన్ అన్నమాట. ఎంత బిజీ ఉంది కంప్లీట్గా చూపిస్తాను అన్నమాట. మార్నింగ్ లేచి నుంచి అసలు ఏమేం చేస్తాను అని. అంటే ఇప్పటివరకు చూపించిన కొన్ని వీడియోస్లో కొన్ని స్కిప్ అవుతూ ఉండొచ్చు కదా, ఒకటైతే ఒకటి మిస్ అవుతూ ఉండొచ్చు. అందుకోసమని ఈ వీడియోలో మాత్రం నీట్గా క్లీన్గా ప్రతి చిన్న పని కూడా నేను మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అన్నమాట. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని వచ్చేసి ఫస్ట్ అయితే పొయ్యి క్లీన్ చేసుకుంటాను అనమాట. క్లీన్ అంటే పైన తుడిచేసుకుంటాను, కౌంటర్ టాప్కి ఇట్లా, గ్యాస్ స్టవ్కి ఇట్లా. చుక్కలు ఉన్నవి ఏమనుకోకండి, అది అన్నంలో నుంచి చిమ్మే చుక్కలు అన్నమాట. బబుల్స్కి వస్తాయి కదా అవి. పిల్లలైతే పడుకున్నారు, మా హస్బెండ్ అయితే బ్రషింగ్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను లేవగానే ఫస్ట్ నీట్గా ఇల్లంతా ఊకేసుకుంటానమాట. ఇల్లంతా ఊకేసుకున్నాక బయట కూడా ఏమంటారు బాల్కనీలో ఊకేసుకుంటాను నీట్గా. ఇది రోజు రొటీన్ అనమాట, దినచర్య. ఎప్పుడైనా ఇంకా మస్ట్ అండ్ షుడ్గా లేట్ అయిపోయింది అంటే ఇంకా అప్పుడు చెప్పలేను. ఫాస్ట్గా ఒక పక్క అక్కడ పొయ్యి మీద రైస్ పెట్టేసినాక తర్వాత ఊక్కుంటాను అన్నమాట మెల్లిగా. లేకపోతే మామూలుగా అయితే ఫాస్ట్గా ఊకేసుకుంటాను, ఫస్టే ఊక్కుంటాను అనమాట. నీట్గా బయట కూడా ఊకేసుకున్నాక మామూలుగా అయితే ఊక్కోగానే వాటర్ చల్లేసుకొని తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. కానీ ఈరోజు అలా పెట్టుకోవట్లేదనమాట. ఊకేసుకొని రాగానే ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్లో పురుగులు వస్తున్నాయని మా హస్బెండ్ చెప్పారనమాట. మొన్న ఎప్పుడో సండే ఆయన చూశారు కదా నా చేయికి దెబ్బ తగిలిందని. దానికోసం అంటే సరే ఒకసారి చెరిగి చూద్దాము, ఎందుకు పండించిన బియ్యం కదా, మన పాలిష్ రైస్ లాగా లేవన్నమాట. అక్కడక్కడ నల్ల మరకల్లాగా ఉన్నాయి, వాటిని ఆయన పురుగులు అనుకున్నారన్నమాట. ఎందుకని మంచిదని చెరిగితే అందులో పురుగులు ఏం లేవన్నమాట. ఇంకా నేనైతే రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. పొయ్యి మీద పెట్టేసుకున్నాక ఇవాళ అయితే నేను క్యాబేజీ చేయాలనుకుంటున్నాను. క్యాబేజ్ కట్ చేసుకోవాలి. ఇంకా పొయ్యి వెలిగించేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను. మార్నింగ్ షెడ్యూల్ చాలా బిజీ ఉంటుంది తెలుసా. అసలు ప్లానింగ్ అంతా ముందుగా ప్రిపేర్ అయిపోయి ఉండాలి, లేకపోతే ఇంకా అంతే ఆగమాగం పరిస్థితి. అయితే ఇంకా క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు అబ్బా చాలా కష్టంగా ఉండేది క్యాబేజీ తినటం. కానీ ఇంకా మమ్మీ అయితే ప్రత్యేకంగా తిననివి ఏవి వండకపోయేది, చాలా తినకపోయేది అని తెలుసా చిన్నప్పుడు. అంటే నాతో పాటు మా నాన్నగారు కూడా తినరనుకోండి చాలా వస్తువులు. ఫిష్ తినము మేము, వంకాయ తినము, చాలా తినము. ఇంకా ఏమైనా ఒక 2-3 కూరగాయలు, పప్పులు, పచ్చళ్ళు ఇవే ఎక్కువ తినేవాళ్ళం అన్నమాట. దానివల్ల వేరే మా అమ్మ అన్నీ తినేది, తనకి ఇష్టం అన్నమాట. అంటే ఇష్టం అంటే అలా అని కాదు, అన్నీ తింటుంది, ఏది వద్దన్నదనమాట తనైతే. కానీ మా కోసం ఇంకా తప్పదు కదా, ఉన్న ముగ్గురికి తను ఒకటి వండుకోలేదు కాబట్టి మా కోసం రెగ్యులర్గా అవే తినేది. ఇంకా మెల్లిమెల్లిగా ఇంత ముందుకు షార్ట్స్లో కూడా చెప్పాను ఒకసారి, మా ఫ్రెండ్ వాళ్ళ అలవాటు అయిపోయిందని. అప్పుడు కొంచెం ట్రై చేయడం వల్ల వచ్చిందనమాట. అప్పుడు క్యాబేజీ మెల్లిమెల్లిగా తింటున్నప్పుడు అలా పకోడీతో స్టార్ట్ చేసినప్పుడు కట్ చేయడం చాలా కష్టంగా ఉండే. ఇప్పుడైతే ఫటాఫట్ అయిపోతుంది పనులు. అంత ఎక్స్పీరియన్స్ అయిపోతాం మ్యారేజ్ అయిపోయాక, మన లైఫ్ అని వచ్చేసాక కదా. తర్వాత అయితే మా హస్బెండ్ది బ్రషింగ్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని లేపమంటే వచ్చి లేపుతున్నాను అనమాట. ఎందుకు ముందే లేపొచ్చు కదా అని కూడా అనిపించచ్చు, కానీ వాష్రూమ్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు లేవగానే ఇమ్మీడియట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతారనమాట. సో అప్పుడు ఆయన వాష్రూమ్లో ఉన్నప్పుడే వీళ్ళని లేపితే ఆయనది కంప్లీట్ అవ్వక ముందుకే వీళ్ళు డోర్ నాక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనది కంప్లీట్ అయ్యాక అప్పుడు లేపుతానన్నమాట. ఇప్పుడు ఒకరు వెళ్ళి ఒక పని, ఇంకొకరేమో ఇంకో పని చేస్తుంటారు. అంటే ఒకరు మోషన్ వెళ్తే ఒకరు బ్రష్ చేస్తారు, ఇంకోసారి ఇంకొకరికి బ్రష్ చేపిస్తుంటే ఇంకొకరు మోషన్ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ బయటికి వచ్చేవరకు 8 అవుతుంది, ముగ్గురు కలిసి బయటికి వచ్చేటప్పటికి. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారనమాట. అంతసేపు ముగ్గురు కలిసి వాష్రూమ్లో ఉంటారు. మా పెద్దను లేపాను, ఆడ ఇంకా కళ్ళు తెరిచి అటు ఇటు మెస్సులతో ఉన్నాడనమాట. నెక్స్ట్ మా చిన్నోడి దగ్గరికి వెళ్ళి వాణ్ణి కూడా లేపుతున్నాను అనమాట. మార్నింగే దూరం నుంచి పిలవకూడదు అన్నది నా ఫీలింగ్ అనమాట. మా హస్బెండ్ మోస్ట్లీ అలాగే పిలుస్తారు తెలుసా, అసలు దగ్గరికి వచ్చి లేపరు. ఇంత దగ్గరికి వచ్చినా మంచం మీద కూర్చొనే పిలుస్తాడు, ఒకవేళ లేపినా కూడా. ఎందుకో నాకు అలా ఇష్టం ఉండదు, అందుకే నా పిల్లలకు కూడా ఇష్టం ఉండదేమో అని నేను
దగ్గరికి వెళ్ళి తడుతూ ప్యాంపరింగ్ చేస్తూనే లేపుతానమాట. ఈలోపు వాళ్ళని లేపేశాను, మీరు లేవండి అని. వాళ్ళు కళ్ళు తెరిచారనమాట. వచ్చేసరికి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా నేను క్యాబేజ్ కూడా కటింగ్ అయిపోయింది కాబట్టి పొంగింది. గంజి వంపేసుకొని ఉమ్మగిల్లడానికి పెట్టేసుకున్నాను అనమాట. క్యాబేజ్ కటింగ్ అయిపోయింది. ఇంకా కర్రీ చేసేసుకోవడమే. కర్రీ కాదులేండి, ఫ్రై. నేను అందులో ఏమీ వేయను. ఇంతకుముందుకు శనగపప్పు వేసేదాన్ని కానీ శనగపప్పు ఇంట్లో అవైలబుల్గా లేదనమాట. సో ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఉత్తి క్యాబేజీ వండేస్తున్నాను ఈ రోజుకైతేను. తర్వాత క్యాబేజీ పొయ్యి మీద వేసేసి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ నింపేయాలన్నమాట. ఈరోజు ముగ్గురివి ఒకేసారి నింపేస్తున్నాను. లేదు ఇద్దరివే నింపేస్తున్నాను. పొద్దున్నే లేదు ముగ్గురివి నింపాను ఈరోజు. సారీ కన్ఫ్యూజ్ అయ్యాను కదా. ఈరోజు మార్నింగ్ ముగ్గురివి ఒకేసారి నింపేశాను అనమాట బాటిల్స్. ఎందుకంటే కుండలో వాటర్ కూడా వాష్ చేసుకొని కొత్త వాటర్ వేసుకుందామని చెప్పి ఇంకా నింపడం అయితే అయిపోయింది. అది పక్కకు పెట్టేసాను అనమాట. ఇంకోసారి క్యాబేజీలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మా పెద్దోడు వచ్చేసాడనమాట. చూడండి ఎంత వేస్తే అది ఎంత తక్కువ అయిపోయింది. చూడండి కెమెరాని చూడగానే ఎలా చేస్తున్నాడో. ఇంకా వాడికి తుడిచేసి ఇంకా నువ్వు వెళ్ళి లోపల బట్టలు వేసుకో అని చెప్పాను అనమాట. దానికి ముందే బట్టలు తీసి పెట్టాను. ఇవాళ స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట, అందుకే అలా ఉంది. ఇంకా తర్వాతకి నేనైతే దోశ వేసేస్తున్నాను. ఎంత లేట్ అవుతుందో తెలుసా అసలు. గబా హడావుడి అవుతూ ఉంటుంది. ఇంకో పక్క క్యాబేజీ అవుతూనే ఉందనుకోండి, నాకు ఒక పొయ్యి చిన్నగా వస్తుంది అనమాట. దానివల్ల పెద్ద ట్రబుల్. ఈలోపు మా చిన్నోడు కూడా వచ్చేసాడు. వాడికి కూడా తుడిచేసి చూడండి వాడికి యూనిఫామ్ ఇచ్చేసి ఇంకా నేనైతే ఇల్లు తుడిచేస్తున్నాను. అసలే ట్యూస్డే కాబట్టి ఫాస్ట్గా అయిపోవాలి కంపల్సరీ. ఇంకా కడప కూడా కడగాలన్నమాట. ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. తుడుచుకుంటేనే ఇంకో పక్క దోశ వేస్తున్నాను. వీళ్ళు క్రీమ్లు కోంబులు మంచిగా యూనిఫామ్స్ సెట్ చేసుకునే వరకు అవుతూ ఉంటాయని ఇటు ఇల్లు తుడుస్తూ అటు దోశలు వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఎంత బిజీగా ఉంటుందో మార్నింగ్ షెడ్యూల్ అసలు చెప్పలేమనుకోండి. ఇంకా ఈలోపు మా మేడం గారు కూడా లేస్తారు. మామూలుగా అయితే ఇప్పుడు లేస్తే పర్లేదు, కొన్నిసార్లు మార్నింగ్ టైమ్స్ పిల్లల కంటే ఫాస్ట్గా లేచినప్పుడు అయితే ఇంకా చెప్పలేం, చాలా హడాహుడిగా ఉంటుంది అన్నమాట. దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా అయిపోయింది, ఇదే లాస్ట్ దోశ చాలా అంట, అందుకే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చేసాక వాళ్ళకి పెట్టేశాను, వాళ్ళు తింటున్నారు టమాటో చట్నీతో. ఇంకా నేనైతే కడప కడుక్కోవాలి, ఇల్లు తుడిచేసుకున్నాను కదా. మా హస్బెండ్ వచ్చేస్తారు, ఒక పక్క కంగారు అవుతుంది. అప్పటికే వెంటనే తుడవలేదు, ఆయన స్నానానికి వెళ్ళి చాలాసేపు అవుతుంది అనమాట. ఇంకా హడావుడిగా కడుగుదామని తెచ్చిపెట్టేలోపు నా కూతురు వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్తుంది అనమాట. గుడ్ మార్నింగ్ తల్లి అని చెప్పాను. ఇంకా తను అక్కడ వెళ్ళి కూర్చోమని చెప్పి నేనైతే కడప కడుక్కున్నాను. కడప కడిగేసుకొని ఎందుకు పెట్టలేదంటే ఇందుకే, కడప కడిగాక వాటర్ అంతా వస్తాయి కాబట్టి మళ్ళీ ముగ్గుపోతుంది, మళ్ళీ కొట్టేయాల్సి వస్తుంది కాబట్టి డబల్ పని మార్నింగ్ అయితే తుడుచుకోలేదనమాట. ఇప్పుడు తుడుచుకున్నా. తర్వాత అది కంప్లీట్ అయ్యాక పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను. మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నారనమాట. ఇంకా మా పిల్లలు సాక్సెస్ వేసేసుకుంటున్నారు. తర్వాత నేనైతే లంచ్ బాక్స్ అదిరేస్తున్నా, ప్లేట్ అక్కడ పెట్టి చేయి కడుక్కొని వచ్చేసాను అనమాట. ఈరోజు స్నాక్ అయితే బనానా పెడుతున్నాను. వాళ్ళకి బోర్ కొడుతుంది ఫ్రూట్స్ పెట్టి, కానీ బాగా మైదా అయితే కూడా బాగోదు కదా అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను. మోస్ట్లీ హెల్దీ పెట్టడానికి చూస్తాను, వాళ్ళు కూడా తింటారు, కానీ ఇంకా స్కూల్లో పిల్లల్ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళందరూ అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నారనమాట. నా కూతురు ఫ్రెష్ అవ్వకుండా కూడా పెట్టేసుకుంది, బొట్టు కూడా పెట్టుకుంటుంది మా అమ్మాయి అట్లాగే. ఇంకా నేనైతే వాళ్ళకి బొట్టు పెట్టేస్తున్నాను. ఇంకా రెడీ చేసేసాను ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళ నాన్న అయితే షూస్ వేసేస్తే పూజ అయిపోయాక దండం పెట్టుకొని ఆయన రెడీ అవుతున్నారు పక్క లోపల రూమ్లో. వీళ్ళకైతే బొట్లు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళ నాన్న షూస్ తుడుస్తున్నారు. నా చిత్తలు అయితే ఐడి కార్డ్స్ వేయడానికి చూస్తుంది. వేరేది వేస్తుంటే నువ్వు నా ఐడి కార్డ్ వేయట్లేవు చెల్లి, వేరేది వేస్తున్నావు అనేది వేస్తున్నావు అంటే ఓ ఇదా అని చెప్పి వేస్తుందన్నమాట. వాడు వేసుకుంటా అంటే వద్దంట, ఆమె వేస్తుందంట. ఇంకా వాళ్ళ పెద్దన్నయ్య దగ్గరికి తీసుకెళ్తుంది ఐడి కార్డు. చూడండి ఎంత పక్క నుంచి వెళ్తారో. పువ్వులు పెట్టింది చూడండి. నేను పొద్దున ఉత్తి కడుపే కడిగితే పువ్వులు పెట్టిందామా. ఇంకా మా ఆయనేమో షూస్లో బొద్దింక పడిందంట చూపిస్తున్నాడు. చూడరా నీ ఫ్రెండ్ వచ్చింది నీ షూలో, అది వేసుకుంటుందంట అని చెప్తూ ఉంటే దాన్ని చంపేస్తాను నేను, నా షూస్ ఎందుకు వేసుకుంటుంది అని వాడు స్మైల్ చేస్తూ సిగ్గుపడుతూ చెప్తున్నాడు అనమాట. చూడండి ఎలా వేసుకున్నాడు ఐడి కార్డ్. ఇవన్నీ మళ్ళీ సెట్ చేయాల్సి వస్తుంది. ఇంకా బాస్కెట్స్ అయితే ఇచ్చేసి
కిస్ పెట్టి పంపించేస్తున్నాను అనమాట. కిస్ అప్పుడే పెట్టేశాను, వీడియోలో కనిపించలేదు. కొన్నిసార్లు ఇదే కన్ఫ్యూషన్ వస్తుంది, ఆన్ చేశాను అనుకుంటున్నా కానీ ఆన్ చేసి ఉండట్లేను, అది అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఈరోజు పొద్దున్నే లేచింది కదా, మా అమ్మాయి కూడా దింపడానికి వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ మళ్ళీ వచ్చేలోపు నేనైతే దోశ వేస్తున్నాను. వచ్చేసరికి టీ కూడా పెడితే రాగానే టీ తాగి లేదంటే దోశ తిని, కొంచెం గ్యాప్ ఉంటుంది కదా దోశ వేస్తూ అక్కడ పక్క టీ పెట్టేశాను అనమాట. ఆయన ఫస్ట్ ఏది తినాలనుకుంటే అది తింటారు. వచ్చేసాక ఆయన అయితే ఈరోజు ఐరన్ చేసుకోలేదు. నేను ఈ గ్యాప్లో టీవీ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ నైట్ టైమ్స్ చూడడం కంటే ఈ మధ్య మార్నింగ్ టైమ్స్ చూస్తున్నాము టీవీని. ఆయన అయితే ఐరన్ చేసుకుంటున్నాడు. నైటే చేసుకునేవాడు కానీ నైట్ కొంచెం ఆయన అలసిపోయినా చేసుకుంటాడు 12ంటికి వచ్చిన. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలకి స్పోర్ట్స్ యూనిఫామ్ కాబట్టి ఆయన చేయలేడు. స్పోర్ట్స్ యూనిఫామ్ కాదు, నార్మల్ అయితే చేసేవాడు. మార్నింగ్ ఆయన కొంచెం టైం ఉంటుంది కదా అనుకొని ఆయన అయితే రెడీ అయిపోతున్నాడు అనమాట. ఆయనకు బాక్స్ పెట్టి ఆయన వెళ్ళిపోయాక నా ఇంటి పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.